బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే బోధ్ నియోజకవర్గం సిరికొండ మండలం పొన్న గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పాండురంగి కుటుంబాన్ని కేటీఆర్ అయితే పరామర్శిస్తారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు. సంజన, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సిరికొండ మండలం పొన్న గ్రామానికి కొద్దిసేపటి కింద చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఈ గ్రామానికి చెందిన రైతు పాండురంగే కుటుంబాన్ని పరామర్శించారన్నారు. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. గత 3 ఏళ్ల కాలంలో కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 70 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇప్పటివరకు కూడా 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 972 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన ఈ పాండురంగ అనే రైతు తన జొన్న పంటను అమ్ముకోలేక మనస్తాపంతో పురుగు మందులు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నెల రోజుల పాటు కూడా ఆయన ఈ సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో జొన్న పంటను తీసుకొచ్చేసి అమ్మకానికి పెట్టడం జరిగింది. అయితే నెల రోజులు కూడా అధికారులు కరోనాలో జాప్యం చేయడం జరిగింది. కాళ్ళ వేళ పడిన అధికారులు మాత్రం ఏమాత్రం కనికరించలేదు. అకాల వర్షాల కారణంగా తన జొన్న పంట తన కళ్ళ ఎదుటే మొలకలు రావడంతో ఒకసారిగా తీవ్ర మనస్తాపానికి గురి కావడం జరిగింది. ఈ నెల జూన్ 6వ తేదీన ఆయన పురుగుల మంది తాగి ఈ కొనుగోలు కేంద్రంలోనే అపస్మారక స్థితిలో పడి ఉండడంతో అక్కడే ఉన్న స్థానికంగా ఉన్న రైతులు ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ కుటుంబం ఈ పొన్న గ్రామం చెందిన పాండురంగ అనే రైతు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నవి. ఈ కుటుంబం పూర్తిగా ఈ పాండురంగకు సంబంధించిన కుటుంబం పూర్తిగా ఒకసారిగా రోడ్డు మీద పడడం జరిగింది. పాండురంగకు 2 కూతుళ్ళు 1 కొడుకు ఉండడం జరిగింది. ఆయన కుటుంబం పూర్తిగా రోడ్డును పడుతున్నది. పూర్తిగా తీవ్ర విషాదం నెలకొని చెప్పవచ్చు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ ఈ కుటుంబాన్ని పరామర్శించను. ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వారిని తెలుసుకుందాము. ఈ గ్రామంలో ఈ పాండురంగ రైతు ఆత్మహత్య పట్ల గ్రామంలో ఈ రైతులు ఏ విధంగా ఆవేదన చెప్తున్నామని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, ఈ పాండురంగ రైతు కుటుంబం ఏ విధంగా ఉంది? ఆ కుటుంబం నేపథ్యం ఏంది? ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? పాండురంగ కుటుంబం మొత్తం రైతు ఆధారిత కుటుంబం, వ్యవసాయ ఆధారిత కుటుంబం, మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నది. పాండురంగ గత నెల రోజుల నుంచి మార్కెట్ యార్డ్లో జొన్న తీసుకుపోయిండు. అక్కడనే రోజు పొద్దున అచ్చుడు సాయంత్రం అక్కడనే పోయి ఉంటుండే జొన్న కోసం. కానీ ప్రభుత్వం కనికరించలే. ప్రభుత్వం జొన్నలు తీసుకోలే కాబట్టి ఆయన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు రుణమాఫీ కూడా కాలే. రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రైతులకు మొత్తం కష్టాలు ఎదురైనాయి. నాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా కాలంలో కూడా గ్రామాల్లో కాంటర్లు పెట్టి జొన్నలు తీసుకున్నాయి. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులను ముంచేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు 3 రోజులు అయింది పాండురంగ చనిపోయింది. కానీ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా అధికారి కూడా వచ్చి పరామర్శించలేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడంతో గ్రామం ఎదురు చూస్తున్నది. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు బాగు జరగాలంటే కేసీఆర్ రావాలా, రామన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పొన్నం గ్రామానికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ పాండురంగకు సంబంధించిన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక భరోసా కల్పించడం జరుగుతుంది. గ్రామంలో పెద్ద ఎత్తున రైతులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. కేటీఆర్ ఈ పొన్న గ్రామానికి చేరుకోవడం జరిగింది. పొన్న గ్రామంలో ఆయన ఈ పాండురంగకు సంబంధించిన కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి ఓదార్చడం జరుగుతుంది. వారికి ఒక బీఆర్ఎస్ పార్టీ పక్షాన భరోసా కల్పించడం జరుగుతుంది. మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇక్కడ కార్యక్రమంలో కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఈ కార్యక్రమానికి సంబంధించి పాల్గొని ఉన్నారు. ఓటు స్టూడియో.